వలపు తరంగాలు 6వ భాగం. ఇద్దరు పార్క్లో ఒక మూలగా కూర్చున్నారు. క్రింది పెదవిని పళ్ల మధ్య కొరుకుతూ మునిపళ్లతో గడ్డి పరకల్ని తుంచుతూ కూర్చుంది క్షితిజ. ఆమె ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండడం గమనించి ఆమెనే తదేకంగా చూస్తూ కూర్చున్నాడు కాశ్యప్. కాశ్యప్, నువ్వు నాకొక ప్రామిస్ చెయ్యాలి. హఠాత్తుగా ఆమె అలా అనేసరికి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఓకే, నీకే నేను చెప్పింది వినిపించిందా? రెట్టించేసరికి నేను ప్రామిస్ చేయాలా అన్నాడు. అవును, ఏమిటి? ఏ విషయం గురించి అయినా సరే నేను చెప్పినట్లు చేస్తానని. క్షితి, ప్లీజ్ నాకు అర్థమయ్యేలా చెప్పు. అర్థింపుగా చూశాడు. నా మాటల్లోని అంతరార్థం నీకు అర్థం కాలేదనుకోను. అయినా నా ఉద్దేశం ఏమిటో నా నోటి మీదుగానే వినాలని నీ అభిప్రాయం. అయితే ఓకే, నువ్వు ఇక నుంచి నీ వృత్తి మానేయాలి. అతను ఆ మాట వినగానే షాక్ తిన్నట్లు ఫీల్ అయ్యాడు. కొద్ది క్షణాల్లో తేరుకుని దీర్ఘంగా నిట్టూర్చి, నాలాంటి వాడిని మీలాంటి సంపన్న కుటుంబాల వారు కాశ్యప్, మనిద్దరి కుటుంబాల మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరించమని నేను అడగలేదు. మనిద్దరి మనసుల మధ్యనున్న సన్నిహితత్వాన్ని గురించి ఆలోచించు మధ్యలో అంది. క్షితి, ఆడపిల్ల పేరు చెప్తే ఆమెడ దూరంలో ఉండే నేను నీ పట్ల ఎందుకింతగా ఆకర్షితుడినయ్యానో నాకే తెలియదు. నీ వృత్తి మానేయి అని నువ్వన్నంత తేలిక కాదు మానేయడం. అవసరమైతే పోలీసుల కళ్ళు కప్పడానికి రికార్డులు తయారవుతున్నాయే గాని ఆ ఆశ్రమ నిర్వహణకి ఎంత ఖర్చవుతుందో నీకు తెలుసా? నేను చేతులు ముడుచుకొని కూర్చుంటే వాళ్ళందరి గతి ఏమిటి? ఆ విషయం ఆలోచించకుండా నిన్నీ కోరిక కోరుతున్నానని ఎలా అనుకుంటున్నావు? ఏం ఆలోచించావు క్షితి? గతంతో నన్ను చీకొట్టిన వాళ్ళందరూ పిచ్చి కుక్కని తరిమి కొట్టినట్లు వెంటబడుతుంటే కాశ్యప్, సిల్లీగా మాట్లాడకు కసిరినట్లుగా అంది. లేకపోతే మరేమిటి? ఎవడికి వాడు స్వార్థంతో స్వప్రయోజనాలు చూసుకుంటూ లక్షలు కోట్లు సంపాదిస్తున్నారే తప్ప నాలాంటి వాళ్ళని ఎవరు చూస్తున్నారు? నా గత జీవితం ఎంత ఆనందంగా గడిచిందో నీకు వివరంగా చెప్పాను. అన్నీ తెలిసే అంటున్నాను. కానీ అవి చెడ్డ రోజులు. ఏదో ఆవేశంలోనో గత్యంతరం లేకనో ఈ దారిని ఎన్నుకొని ఇంత దూరం ప్రయాణం చేశావు. కానీ కాశ్యప్, కాస్త ఆలోచించు. ఈ దేశంలో చదువుకున్నది నువ్వు ఒక్కడివే కాదు. నిరుద్యోగ సమస్య నీకొక్కడికే పట్టి పీడించడం లేదు. నీలాంటి శక్తి సామర్థ్యాలున్న యువకులందరూ ఇలా పెడదారి పట్టిపోతుంటే ఈ దేశం ఏం కావాలి? కోట్లాది మంది ప్రజల సమస్యలైన పేదరికం, నిరుద్యోగం నిర్మూలింపబడాలంటే ఇలా అక్రమ మార్గాల్లో ప్రయాణించడం వల్ల ప్రయోజనం ఉండదు. న్యాయంగా తృప్తిగా జీవించే మార్గాల్ని అన్వేషించడంతో శక్తియుక్తులు చూపించాలి కాశ్యప్. అప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక, నీ వారి చావుని కళ్ళారా చూడలేక, కడుపు నింపుకోవడానికి వేరే దారి దొరక్క ఈ వృత్తిలోకి దిగావు. నీ అదృష్టం బాగుండబట్టి ఇంతకాలం పోలీసుల కళ్ళు గప్పి అది నీ మగతనమని గర్వపడుతున్నావు. మొన్న ఎలాగో తప్పించుకోగలిగావు. కానీ ఒకవేళ జరగరానిది జరిగి నువ్వు జైలు పాలైతే అప్పుడు వారందరినీ ఆదుకునే వారెవరు చెప్పు? గూడు చెదిరిన పక్షుల్లా చెదురుమదురై నిలువ నీడ దొరక్క చివరికి ఏ స్థితికి చేరుకుంటారో ఆ పరమాత్ముడికే తెలియాలి. కాశ్యప్, అక్రమంగా సంపాదించిన డబ్బుతో మంచి పనులు చేసినా ఆ డబ్బు పోయిన వారు తిట్టేట్లు పెట్టే శాపనార్థాలు ఊరికే పోవు. కాశీ, ఈ సమాజం నిన్ను ఆదరించలేదన్న కోపంతో, ఆవేశంతో అందరి మీద కసి పెంచుకొని నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు. దానివల్ల నీ బ్రతుకే నాశనమవుతోంది తప్ప మిగిలిన వాళ్ళందరూ హాయిగానే ఉంటున్నారు. డబ్బు పోగొట్టుకుంటున్నారు కదా అని నువ్వనుకోవచ్చు. ఈ రోజు పోతే రేపు పదింతలుగా డబ్బు సంపాదిస్తారు. కానీ గడిచిన జీవితం తిరిగొస్తుందా? కాశ్యప్, చదువుకున్న వాడివి, తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఉన్నవాడివి, ఆదర్శ భావాలు కలవాడివి. పెడతోవలో నడుస్తూ ఎందుకిలా వాటన్నింటినీ వ్యర్థం చేసుకుంటున్నావు? ప్లీజ్, నా కోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డ కోసం. క్షితి, చివరిగా ఆమె అన్నమాట వినగానే ఆమె చెయ్యి అతని చేతుల మధ్య బిగుసుకుంది. నువ్వు చెప్పేది? అతని గొంతు చిత్రంగా కంపించసాగింది. అవును, ఆనాటి మన కలయికకి ఫలితం నా కడుపులో పెరుగుతోంది. క్షితి ఆమె చేతిని ముందుకు లాక్కొని తన చెంపల మీద పెదవుల మీద పిచ్చిగా రుద్దుకున్నాడు. కాశ్యప్, ఇందుకు నేనేమి బాధపడ్డం లేదు, నిన్ను నిందించడమూ లేదు. ఎందుకంటే ఆ రోజు నువ్వు సంకోచిస్తున్నా నేనే నిన్ను రెచ్చగొట్టాను కనుక. కేవలం క్షణికావేశంతో ఆ రోజు నిన్ను రెచ్చగొట్టలేదు. మన అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవాలన్న తపన నన్నలా ప్రేరేపించింది. గతాన్ని పక్కకు నెట్టి ప్రస్తుతం పరిస్థితిని గురించి ఆలోచిస్తే నీ సహాయ సహకారాలు లేనిదే
నేను బిడ్డని పెంచలేనన్న ప్రశ్న లేదు. ఎందుకంటే మా నాన్నగారి ఆస్తికి ఏకైక వారసురాల్ని నేను. కానీ ఒక విషయం బాగా ఆలోచించు. తన తండ్రి ఆరితేరిన గజదొంగ అని తెలిస్తే ఆ బిడ్డ ఎలా ఫీల్ అవుతాడో ఒక్కసారి ఆలోచించి చూడు. భూమి మీద పడేసి ఆ బిడ్డని అలా మానసికంగా కుళ్ళబొడిచి చంపే కంటే అసలు ఆ జీవి భూమి మీద పడకముందే యూ డెవిల్ పళ్ళు పటపటా కొరుకుతూ చళ్ళున ఆమె చెంప పగలగొట్టాడు. ఆ అదురికి కళ్ళు బయలు కమ్మాయి ఆమెకి. చెంపని చేత్తో పట్టుకొని బొమ్మలా కూర్చుండిపోయింది. క్రమంగా ఆమె కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. మరి కాసేపటికి ఆవేశం తగ్గాక తను చేసిన పనికి తనే ఎంతో సిగ్గుపడ్డాడు, బాధపడ్డాడు. అది పబ్లిక్ ప్లేస్ కనుక తన పశ్చాత్తాపాన్ని వెల్లడించుకునే మార్గం తోచలేదు. లేచి నిలబడి ఆమె చేతినందుకుని ప్లీజ్ అన్నాడు గద్గద స్వరంతో. అతను మోటార్ బైక్ స్టార్ట్ చేస్తే మౌనంగానే ఎక్కి కూర్చుంది. 10 నిమిషాల్లో మోటార్ బైక్ హోటల్ సారికా ముందాగింది. రూమ్ బుక్ చేసి ఆమెను వెంటబెట్టుకుని లిఫ్ట్లో 3వ అంతస్తులో ఉన్న గదికి చేరుకుని, క్షితి, నేను ఇప్పుడే వస్తాను, 10 నిమిషాలు వెయిట్ చేయి ప్లీజ్ అంటూనే గిర్రున వెనుదిరిగాడు. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి బెడ్ మీద వాలింది క్షితిజ. అతను తనని బలవంతంగా తీసుకొచ్చి ఎందుకిలా తీసుకొచ్చావు అని అడిగినందుకు చెంప పగలగొట్టిన విషయం గుర్తుకొచ్చి దుఃఖం వెల్లువలా పొంగుకొచ్చింది ఆమెకి. చెంప మీద మృదువైన కరస్పర్శతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది క్షితిజ. బెడ్ చివరగా కూర్చుని ఉన్నాడు కాశ్యప్. అతని కళ్ళ నిండుగా నీళ్లు. చెయ్యి ఆమె చెక్కిలిని మృదువుగా నిమురుతోంది. ఎడమ చెయ్యి మెడ కింద దూర్చి లేవదీసి కూర్చోబెట్టాడు. ఆమె ఒడిలో తలదూర్చి, క్షితి, నన్ను క్షమించమని అర్థించే అర్హతని కూడా కోల్పోయాను. నిన్ను సంతోష పెట్టడానికి, నువ్వు కోరిందేదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే గతాన్ని సమాధి చేసేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికే నిశ్చయించుకున్నాను. నేనొక మంచి భర్తని, మంచి మార్గదర్శకుడైన తండ్రిని అనిపించుకుంటాను క్షితి. ఇవి నా నాలుక చివరి మాటలు కావు. జేబులో నుంచి మంగళసూత్రాల గొలుసు బయటకు తీసి నీ మెడలో కట్టబోయే ఈ మంగళసూత్రం మీద ఒట్టు. నువ్వు కోరుకున్న విధంగానే మారుతాను అన్నాడు గద్గద స్వరంతో. ఇప్పుడు ఈ పాఠం వల్లించడానికి దీన్ని ఏ ఇల్లాలి మెడలో నుంచి లాక్కొచ్చావు? కోపంగా అరుస్తూ అతని వెనక్కి నెట్టేసింది. క్షితి, దొంగతనం చేసిన డబ్బుతో కొన్నాను కాబట్టి నేను కొనిచ్చిన ఏ వస్తువుని నువ్వు వాడడం లేదన్నా నువ్వు అన్నమాట నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది క్షితి. ఇవి దొంగ సొమ్ము మాత్రం కాదు. మా నాన్నగారు స్వహస్తాలతో మా అమ్మ మెడలో కట్టిన మంగళసూత్రాలు. మా అమ్మ చనిపోయాక వీటిని జాగ్రత్తగా దాచారు. ఇవి అచ్చిరాలేదని కాబోలు మా పిన్ని కోసం మరో జత చేయించారు. ఎన్ని ఎదురైనా, ఎంత అవసరం వచ్చినా మేము వీటిని తాకలేదు ఇంతవరకు. కోడలిగా నీకు వీటిని ధరించే హక్కుంది. నా మాటల మీద నమ్మకం ఉంటే వెళ్ళి స్నానం చేసొచ్చి, ఇదిగో ఈ చీర, ఇది కూడా నేను కొన్నది కాదు. అమ్మ పెళ్లినాటి చీర, చాలా కాలమైంది కనుక చీకిపోయి అక్కడక్కడ చిరిగింది. అయినా పర్వాలేదనుకుంటే కట్టుకో. ఈలోగా మీ బావొస్తాడు. అతని సమక్షంలోనే మన పెళ్లి జరుగుతుంది. మా బావొస్తాడా? అతనికెలా తెలుసు మనం ఇక్కడ ఉన్నట్లు? ఆదుర్దాగా కాశ్యప్ చెయ్యి పట్టుకుంది. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి రూమ్ నంబర్ చెప్పాను. మై గాడ్, ఇప్పుడెలా? మా బావకు తెలిస్తే మా అమ్మని నాన్నగారిని పలానా కారణమని చెప్పలేదు క్షితి. అర్జెంటుగా మాట్లాడే పనుంది, రమ్మన్నాను. మా బావ నీకు ఇంతకు ముందే తెలుసా? ఇప్పుడు నువ్వు పరిచయం చేస్తావుగా నవ్వాడు కాశ్యప్. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, క్షితి, అరికాలు కందకుండా అపురూపంగా చూసుకోవలసిన నిన్ను చెంపదెబ్బ కొట్టాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ డియర్. ఎర్రగా కందిన ఆమె చెంపని తన పెదవులతో నిమిరాడు. క్షితి, తప్పు చేసింది మనం, శిక్ష మన బాబుకా? నేను చేసేవి చెడ్డ పనులే అయినా మరీ నువ్వు అనుకున్నంత దుర్మార్గుణ్ణి కాదు. నా బిడ్డని నేనే చేతులారా చంపుకునేంత కసాయవాడిని కాను. క్షితి, మీ నాన్నగారిలా లక్షలు సంపాదించి నీకు ఇవ్వలేకపోయినా నీకు బాబుకి ఏ లోటు రాకుండా చూసుకోగలను. కాలింగ్ బెల్ మోగడంతో ఆమెని వదిలి లేచి వెళ్ళి తలుపు తీశాడు. అరే క్షితి, నువ్విక్కడ? అయోమయంగా చూస్తూ లోపలికొచ్చాడు అజిత్. అలా తెల్లబోతున్నావేంటి? ముందు లోపలికి రా. బావా, మొన్న నీకు చెప్పానుగా ఇతని గురించే, పేరు కాశ్యప్ అంటూ పరస్పరం పరిచయం చేసింది క్షితిజ. సారీ మిస్టర్ అజిత్, అర్జెంటుగా రమ్మని మీకు ఫోన్ చేసింది నేనే అంటూ అతను కూర్చున్నాక మీకు అన్ని విషయాలు చెప్పానని చెప్పింది క్షితిజ. అసలు క్షితిని కిడ్నాప్ చేసిన కారణం వేరు, జరిగింది మరొకటి. మంచికో చెడుకో మా మనసులు చేరువై విడదీయరాని బంధంగా పెనవేసుకుపోయాయి. ఇంతవరకు నేను గడిపిన జీవితం వేరు,
ఇవాల్టితో ఆ జీవితానికి స్వస్తి చెప్పదలుచుకున్నాను. మా ఆవేశానికి ప్రతిఫలం క్షితి కడుపులో ఊపిరి పోసుకుందని నాకు ఇంతకు ముందే తెలిసింది. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న స్త్రీకి సమాజంలో ఎంత విలువ ఉంటుందో నాకు తెలుసు. క్షితిజ ఎటువంటి అవమానాన్ని ఎదుర్కోవడం నాకిష్టం లేదు. అందుకే ఆమెని పెళ్లి చేసుకోదలుచుకున్నాను. ఆమె తరపున పెళ్లి పెద్దగా మీరు దగ్గరుంటే మంచిదనిపించి మీకు ఫోన్ చేశాను. ఆ పైన మీ ఇష్టం ఆగాడు కాశ్యప్. కాసేపు ఆలోచించి దీర్ఘంగా నిట్టూర్చి, మీ ఉద్దేశం బాగానే ఉంది మిస్టర్ కాశ్యప్. బట్ మా మావయ్య గారికి తెలియకుండా ఇంత తొందరపడ్డం మంచిది కాదేమో. అసలు క్షితి ఇంత సాహసం చేయడానికి ఎలా ఇష్టపడిందో నాకు అర్థం కావడం లేదు. అసలు తొందరపడకూడని విషయంలోనే తొందరపడింది కాబట్టి ఈ విషయం ఆమె దృష్టిలో సీరియస్ మ్యాటర్లా అనిపించడం లేదు కాబోలు అంటూ తల తిప్పి క్షితిజ వైపు చూశాడు అజిత్. తలని భూమిలోకి దించుకొని నఖ పరిశీలనలో నిమగ్నమై ఉంది క్షితిజ. ఓకే, ఎలానూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పెద్దల అనుమతితో 10 మంది సమక్షంలోనే ఆ తంతు జరిగితే బాగుంటుందేమోనని నా ఉద్దేశం. మీరు ఒకసారి ఆలోచించండి అన్నాడు చివరగా. మెల్లగా తలపైకెత్తింది క్షితిజ. నువ్వు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు బావా. నా పెళ్లి గురించి అమ్మా నాన్నగారు ఎన్నెన్ని కలలు కంటున్నారో నాకు తెలియంది కాదు. ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్తోనో విదేశాలు వెళ్ళొచ్చిన ఉన్నత విద్యావంతుడితోనో నా పెళ్లి జరిపించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ నా మనసుకు నచ్చిన వ్యక్తి కాశ్యప్. అయితే అతను నడుస్తున్న దారి సరియైంది కాదు కాబట్టి నాన్నగారు ససేమిరా మా పెళ్లికి అంగీకరించారు. బావా, నేను కోరుకున్న రీతిలో నాన్నగారు ఆశించిన స్థాయికి అతను ఎదుగుతాడనే నమ్మకం నాకుంది. అందుకే అతన్ని పెళ్లి చేసుకోవడానికి మనసావాచా ఇష్టపడుతున్నాను బావా. మా పెళ్లికి పెద్దగా వ్యవహరించడమే కాక నీ మీద మరో బాధ్యతను కూడా మోపుతున్నాను. మా పెళ్లి కాగానే కాశ్యప్ తనంతట తానుగా పోలీసులకి సరెండర్ అవుతాడు. మంచి లాయర్ని మాట్లాడి అతనికి శిక్ష తక్కువ పడేలా చూసే భారం నీదే. ప్లీజ్ నాకు సహకరించి నాన్నగారితో మాట పడవలసి వస్తుందని సంకోచించకు. అటువంటి పరిస్థితి వస్తే నేనే నాన్నగారితో చెప్తాను. ఆల్ రైట్, నేను ఆలోచించేది మామయ్య బాధపడతారనే కానీ నేను మాట పడవలసి వస్తుందని కాదు. ఓకే, ఇప్పుడు జరగబోయే మీ పెళ్ళికి పెళ్లి పెద్దని, పురోహితుణ్ణి, ఆహ్వానితుణ్ణి అన్నీ నేనే, సరేనా అన్నాడు నవ్వుతూ. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ అన్నాడు కాశ్యప్. అప్పుడేనా, అసలు కదంతా ముందే ఉంది. నవ్వి క్షితి స్నానం చేసి డ్రెస్ మార్చుకొని మీరిద్దరూ రెడీగా ఉండండి, నేను ఇప్పుడే 10 నిమిషాలు వస్తాను. లేచి బయటికి వెళ్ళబోతున్న అజిత్ని ఆపి, మిస్టర్ అజిత్, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, మీరు ఇంకే శ్రమ తీసుకోవద్దు వారించాడు కాశ్యప్. భలే వాడివేనయ్యా, ఆడపిల్ల తరపు పెళ్లి పెద్దని కనీసం పూలదండలైనా తీసుకురావద్దా అన్నాడు అజిత్ నవ్వుతూ. తనకు ఆ విషయం తోచినందుకు సిగ్గుపడ్డాడు కాశ్యప్. ఒకవేళ తోచినా తను కొని తెచ్చిన వస్తువును మనస్ఫూర్తిగా స్వీకరించదు క్షితిజ. ఆ విషయం గుర్తుకొచ్చి మౌనం వహించాడు. అన్నట్లుగానే 10 నిమిషాల్లో క్షితిజకో పట్టుచీర, కాశ్యప్కి పట్టుపంచల చాపు, పూలదండలు, ఇద్దరికి చెరో బంగారపు ఉంగరం తీసుకుని వచ్చాడు అజిత్. కాశ్యప్కి పట్టుపంచ కట్టుకోవడం రాకపోతే తనే దగ్గరుండి కట్టించాడు. తనకి తోచిన విధంగా పెళ్లి తంతు జరిపించాడు. హోటల్ బాయ్తో స్టూడియోకి కబర్ చేసి ఫోటోగ్రాఫర్ని పిలిపించి ఇద్దరికి ఫోటోలు తీయించాడు. తనే ముగ్గురికి డిన్నర్ ఏర్పాటు చేశాడు. క్షితి, మొదటి రోజునే మీ దంపతుల్ని విడదీసిన పాపం నాకెందుకు? అత్తయ్యకి మావయ్యకి నేనేదో చెప్తానులే, నువ్వు ఇక్కడే ఉండిపో, నేను రేపు ఉదయమే వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా, తోడబుట్టిన వాళ్ళు లేని లోటు తీర్చావు అంటుంటే కళ్ళ నీళ్లు ఆగలేదు క్షితిజకి. పిచ్చి పిల్ల, టేక్ ఇట్ ఈజీ, పొద్దుటే వస్తాను, జరగాల్సిన విషయం గురించి ఆలోచిద్దాం. క్షితిజ కళ్ళు తుడిచి భుజం తట్టి, ఓకే మిస్టర్ కాశ్యప్, జరగాల్సిన వాటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. వీ విల్ మీట్ అగెయిన్, బాయ్. బయటికి వెళ్ళిపోయాడు అజిత్. తలుపులు మూసి వచ్చి క్షితిజ పక్కనే కూర్చొని, క్షితిజ, ఇప్పుడు నీకేమనిపిస్తోంది? ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ అడిగాడు. నేను చాలా అదృష్టవంతురాలనని, కోరుకున్న వ్యక్తిని భర్తగా పొందగలిగే అదృష్టం ఎంతమంది అమ్మాయిలకి లభిస్తుంది చెప్పు. కాకపోతే నువ్వు అనుకున్న పనిని ఎంత తొందరగా ఆచరణలో పెడతావో నాకిప్పుడు బాగా అర్థమైంది. ఇది కళ నిజమా అన్న అనుమానంగానే ఉంది నాకు. అతని భుజం మీద తలానించింది. కళ కాదు, వాస్తవం. ఇక కాశ్యప్ నీవాడు, నీకు కావలసిన రీతిలో నీ మనసుకు నచ్చిన విధంగా మలుచుకో. థ్యాంక్ యూ. నిన్న పోలీసులు మీ ఇంటిని, ఆశ్రమాన్ని సోదా చేయడానికి వస్తే నాకెంత భయమేసిందో తెలుసా? నువ్వు చేస్తున్న వ్యాపారం ఏమిటో, నువ్వు వేషాలు మార్చినట్లు కానీ
మీ ఆశ్రమవాసులకి తెలియకపోవడం వల్ల గండం గడిచింది. వేషం మార్చినప్పుడు చేతులకి గ్లౌజులు తొడుక్కుంటున్నావు కనుక ఆ వేలిముద్రలు నీ చేతి వేలిముద్రలతో కలవలేదు. నిన్ను నమ్మినట్లు కనిపించాడు గాని ఆ ఎస్పీ నీ మీద ఒక కన్ను వేసి ఉంచాడని నా అనుమానం. కాశీ, చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తూ ఎంతకాలం నీ చట్టం కళ్ళు కప్పగలవు? అడుగడుగునా భయపడుతూ బ్రతికే బ్రతుకి అర్థం పరమార్థం ఏమున్నాయి చెప్పు? కష్టపడి పని చేసుకుంటూ చారు అన్నం తిన్నా తృప్తి ఆనందం ఉంటాయి. ఆస్తిపాస్తులు లేకపోయినా మంచితనం ఉంటే అందరి మెప్పు పొందగలం. ఓకే ఓకే, క్లాస్ తీసుకొని ఇలా నాకు నీతి పాఠాలు బోధించమనా మీ బావ నిన్ను ఇక్కడ ఉండమన్నది అన్నాడు నవ్వుతూ. సారీ, నా మానసిక పరిస్థితి అర్థమైతే నువ్వు ఇలా నవ్వవు. అర్థం చేసుకున్నాను కాబట్టే నీ మనసుని స్థిమితపరచడానికి నేను చేయాల్సిందంతా చేస్తున్నాను. నా కోసం చేస్తున్నావేంటి? నీ కొడుకు కోసం చేస్తున్నావు అంది బుంగమూతి పెట్టి. ముందు నీ కోసం, తర్వాత మన బాబు కోసం అంటూ ఆమెను అపురూపంగా దగ్గరకు తీసుకున్నాడు. మరునాడు ఉదయం అజిత్ వచ్చి లేపే వరకు వారికి మెలకువ రానేలేదు. క్షితి, విద్యాసాగర్ అంకుల్తో మాట్లాడాను, కాశ్యప్ని తీసుకుని స్టేషన్కి రమ్మన్నారు అన్నాడు లోపలికి వచ్చి కూర్చుంటూ. కాశ్యప్, నువ్వు వెళ్ళి విరజకి ఆంటీకి చెప్పేసిరా. వద్దు క్షితి, చెప్తే నాకే ఉరిశిక్షో పడినంతగా బాధపడిపోతారు వాళ్ళు. అందరూ తలో పక్క చేరి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ నా కాళ్ళకి సంకెళ్ళు వేస్తారు. తరువాత నువ్వు వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పు అన్నాడు కాశ్యప్. అది నిజమే. ఓకే, కమాన్ లెటస్ గో. లేచాడు అజిత్. బిల్లు సెటిల్ చేసి ముగ్గురు బయటికి వచ్చి కారెక్కి స్టేషన్కి చేరుకుని సరాసరి వెళ్ళి విద్యాసాగర్ని కలిశారు. అతను కాశ్యప్ని కస్టడీలోకి తీసుకుని అతను చెప్పిన వివరాలన్నీ నోట్ చేసుకున్నాడు. తిరిగి వస్తూ, కాశ్యప్, నువ్వు తిరిగి వచ్చే వరకు నీ వాళ్ల మంచి చెడ్డలు చూసే బాధ్యత నాది. నిశ్చింతగా ఉండు. అతని చేతిని సున్నితంగా నొక్కి వదిలేసింది. కళ్లల్లో కమ్మిన నీటి పొర అతనికి కనిపించకుండా గిర్రున వెనుదిరిగి బయటకు వచ్చేసింది. కారు స్టార్ట్ చేస్తూ, క్షితి, ముందు ఇంటికి వెళ్ళి. అతని మాట పూర్తి కాకముందే, కాదు బావా, ముందు శాంతిపురం వెళ్ళి విరజకి జానకి ఈ విషయం చెప్పాలి. మరొకరి ద్వారా ఈ వార్త అందిందంటే అసలు జరిగిన విషయం ఏమిటో తెలియక గాబరా పడతారు వాళ్ళు అంది స్థిరంగా. అయితే నువ్వు వెళ్ళిరా, నేనెందుకు? పర్వాలేదు రా బావా, అంత దూరం కారు డ్రైవ్ చేసే ఓపిక ఇప్పుడు నాకు లేదు. నువ్వు రాత్రంతా ఇంటికి రాలేదని అత్తయ్య గాబరా పడుతుంటే అబద్ధాలతో ఆవిడికి సర్ది చెప్పలేక నా ప్రాణం పోయింది. నేను ప్రొద్దుట ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఓ అరగంటలో నిన్ను ఇంటికి తీసుకొస్తానని చెప్పాను అత్తయ్యకి. సారీ బావా, నా గురించి నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు. బావా ప్లీజ్, మరో చిన్న సహాయం. చెప్పు, ఎందుకు ఆ మొహమాటం అన్నాడు నవ్వుతూ. ఎన్నాళ్ళు శిక్ష పడుతుందో ఏమిటో, కాశ్యప్ జైలు నుంచి తిరిగి వచ్చే వరకు అమ్మకి నాన్నగారికి మా పెళ్లి విషయం తెలియనివ్వకు ప్లీజ్ బ్రతిమాలింది. బాగుందమ్మా, చాలా బాగుంది. నేను చెప్పనంత మాత్రాన నీ కడుపులో పెరుగుతున్న నీ కుమారరత్నం చెప్పకుండా ఊరుకుంటాడా? పెళ్లికి పిలిచి పెద్దరికం వహించమంటే పోనీలే పాపమని సరేనన్నాను. కానీ తండ్రి కూతుళ్ల మధ్య మధ్యవర్తిత్వం వహించడం నా వల్ల కాదు. అతన్ని పెళ్లికి ఒప్పించడానికి అలా అబద్ధమాడాను, కానీ నిజంగా నేను ఆగిపోయింది. వాట్? మరి ఎందుకలా అబద్ధం చెప్పావు? కోపంగా అన్నాడు అజిత్. చెప్పానుగా, అతని పెళ్లికి ఒప్పించడానికని మెల్లగా అంది. మరీ ఇంత ఈడియాటిక్గా బిహేవ్ చేస్తావని నేను అనుకోలేదు. గర్భవతినని నువ్వనగానే అతను నమ్మేశాడంటే పెళ్లి కాకముందే చచ. ఈ అఘోరింపేదో ముందే అఘోరించకపోయావా? నీ గురించి నేనెంతో గొప్పగా ఉన్నతంగా ఊహించుకున్నాను ఇంతకాలం. క్షితిజ ఏం మాట్లాడలేదు. నేనేదో అంటున్నానని బాధపడకు, కాస్త నిదానంగా ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. మెల్లగా తల తిప్పి, నన్ను అంత గాఢంగా ప్రేమించానని చెప్పిన వాడివి ప్రేమ విలువ తెలుసుకోలేకపోయావా బావా అంది. ప్రేమ విలువ తెలియడం అంటే శారీరకంగా ఏకం కావటమేనా? ఈ థియరీ ఇంతవరకు నేనెక్కడా వినలేదు సీరియస్గానే అన్నాడు. నేను చెప్పే పాయింట్ని నువ్వు సరిగ్గా క్యాచ్ చేయడం లేదు అంటూ కాశ్యప్కి తనకి తొలి పరిచయం జరిగినప్పటి సంఘటనని వివరించి చెప్పింది. ఆ సమయంలో అటువంటి నిర్జన ప్రదేశంలో నా ప్రాణాలు కాపాడిన అతని మీదే ప్రేమభావం పొంగి పొర్లింది. నాకు తెలియకుండానే అతనికి చేరువయ్యాను. ఆ సమయంలో అతనే కనుక రక్షించకపోయి ఉంటే అడ్రస్ కూడా దొరకకుండా నా బ్రతుకు ముగిసిపోయి ఉండేది. అందుకే ఈ బ్రతుకుని అతనికి అంకితం చేయాలనిపించింది. అది తప్పే కావచ్చు, కానీ ఆ సమయంలో నాకు తప్పొప్పులు ఆలోచించే ధ్యాసే లేదు. బాగుంది, సర్లే, రైట్కా లెఫ్ట్కా? రైట్కి తిప్పు. గమ్యం చేరే వరకు ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. గేటు ముందు ఆగిన కారులోంచి దిగుతున్న క్షితిజని
చూసి చేతిలో ఉన్న నీళ్ల బకెట్ని అక్కడే వదిలేసి చేతులు తుడుచుకుంటూ గబగబా ఎదురెళ్ళింది విరజ. క్షితిజ వెనుక కారు దిగుతున్న అజిత్ని చూసి సంకోచంతో ఆగిపోయింది. హలో విరి, స్కూల్కి వెళ్ళలేదా ఈరోజు? స్నేహంగా విరజ చేతిని అందుకుంది. అక్క వెళ్ళిందిందాకే, ఈ పూట నేను వెళ్ళను, లోపలికి రా. అతను మా బావ అజిత్. అజిత్ని పరిచయం చేసింది క్షితిజ. నమస్తే, మీ రాక మాకెంతో సంతోషంగా ఉంది, ప్లీజ్ కమిన్. మర్యాదగా అజిత్ని లోపలికి ఆహ్వానించింది విరజ. ప్రెస్కి వెళ్ళడానికి బయలుదేరుతూ బయటకొచ్చిన సాగర్ క్షితిజను చూసి బాగున్నారా అంటూ దగ్గరకొచ్చాడు. ప్రెస్కా అంటూ అజిత్ని పరిచయం చేసింది. అవును రండి, మా ప్రెస్ చూద్దురు గాని అజిత్ని ఆహ్వానించాడు. మరోసారి వస్తాడులే సాగర్, అర్జెంట్ పనులేం లేకపోతే కాసేపు ఆగు, మీతో కాస్త పనుండొచ్చాను అంది విరజ సాగర్లని మార్చి మార్చి చూస్తూ. సీరియస్ విషయమా? అలాంటిదే, ఇక్కడికంటే అలా ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుంటే మంచిది కదూ. మన ఇంటి వెనకాల ఉన్న పళ్ళ తోటలోకి వెడదాం పదా. అక్క రండి. అజిత్ని క్షితిజని ఆహ్వానించి తను ముందుకు దారి తీశాడు సాగర్. అతన్ని అనుసరించారు ముగ్గురు. విరి, సాగర్, నా గురించి మీరేమనుకుంటున్నారు అడిగింది ఉపోద్ఘాతంగా. అది జోక్ కాదని క్షితిజ గొంతుని ముఖ కవళికల్ని బట్టి గ్రహించింది విరజ. మంచి మనస్సు, స్నేహ స్వభావం కలవారని భావిస్తున్నాం తప్ప మీ మీద మాకు ఎటువంటి దురభిప్రాయం లేదు క్షితిజ గారు అన్నాడు సాగర్. నీలాంటి అమ్మాయి మాకు వదిన అయితే ఎంతో బాగుంటుందని మేమెన్నోసార్లు అనుకున్నాం కూడా అంది విరజ. క్షితిజ కూడా అలా ఎందుకు అడిగిందో చూచాయగా గ్రహించి, డైరెక్ట్గా రూట్లోకి వెళ్ళక ఈ ఉపోద్ఘాతం అంతా దేనికి క్షితి అన్నాడు అజిత్. విరి, మీ అన్నయ్య మా ఇంటికి దొంగతనానికి వచ్చి నా మనసుని దొంగిలించుకెళ్ళాడు. ఆ తర్వాత నన్ను బలవంతంగా ఎత్తుకువచ్చి చివరికి, అంటే మా అన్నయ్య దొంగల ముఠాకు చెందినవాడని నీకు తెలుసా? తెల్లబోయింది విరిజ. తెలుసు. మరి తెలిసే అన్నయ్యతో మాతో ఇంత స్నేహాన్ని పెంచుకున్నారా? అయోమయంగా చూశాడు సాగర్. అవునంటూ అంతకుముందు అజిత్కి చెప్పిన కథనే రిపీట్ చేసింది విరి. ఈ సమాజం మీద, మనుషుల మీద, ఎదురైన పరిస్థితుల మీద పగబట్టిన మీ అన్నయ్య తన తలని తానే నరుక్కోవడానికి ప్రయత్నిస్తుంటే నాకెంతో బాధగా ఉంది. చట్టం కళ్ళు కప్పి న్యాయం నోరు నొక్కి ఎంతకాలమని ఇలా దొంగ బ్రతుకు బ్రతుకుతాడు? అందుకే చెప్పగా చెప్పగా చివరికి తనంతట తానుగా పోలీసులకి పట్టుబడి చేసిన నేరాల్ని ఒప్పుకునేలా అంగీకరించాడు. ఎక్కువ శిక్ష పడదని చెప్పారు లాయర్ గారు. ఇందాకే వెళ్ళి పోలీసులకి సరెండర్ అయ్యాడు. చెప్తే మీరు అంగీకరించక కళ్ళనీళ్లు పెట్టుకొని బాధపడతారని ఈ బాధ్యత నా మీద పెట్టాడు. మీరు నన్ను అపార్థం చేసుకుంటారేమోనని. లేదు క్షితి, నిన్నెప్పటికీ అపార్థం చేసుకోము. మేము బ్రతిమాలి ఏడ్చి మొత్తుకొని కూడా అన్నయ్యని సరియైన దారికి మళ్లించలేకపోయాం. ఆ పని నువ్వు చేయగలిగావు. నీ ప్రేమ అన్నయ్యని మార్చగలిగింది. అన్నయ్య జైలు పాలవుతున్నాడని బాధగా ఉన్నా మంచి మనిషిగా తిరిగొస్తాడని సంతోషంగా ఉంది. కళ్ళల్లో నీళ్లూరుతుండగా క్షితిజ చేతులు పట్టుకుంది విరజ. విరి, మీ అన్నయ్య జైల్లో ఉన్నా మీకే లోటు రాదు. మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడతానని అతనికి మాటిచ్చాను నేను. విరజ కళ్ళు తుడిచి ధైర్యం చెప్తున్నట్లుగా భుజం తట్టింది. మేడం, నిజంగా మీరు. సాగర్, అలాంటి పెద్ద పెద్ద మాటలు వాడకు, నాకు అర్థం కావు కూడాను. సాగర్ని మధ్యలోనే వారించింది. టేక్ ఇట్ ఈజీ మిస్టర్ సాగర్. భార్యాభర్తలు ఒకరి బాధ్యతల్ని మరొకరు పంచుకోవడం గొప్ప విషయమేమి కాదు అన్నాడు అజిత్. అంటే నిన్ను మా అన్నయ్య? అయోమయంగా చూసింది విరజ. అవునన్నట్లు తల ఊపింది క్షితిజ. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా చెప్పి ఉంటే మేమందరం కూడా ఎంతో సంతోషించేవాళ్ళం కదా. క్షితిజని కౌగిలించుకుంది విరజ. అన్నయ్య ఒక్కొక్కసారి మరీ ఆలోచన లేకుండా బిహేవ్ చేస్తాడు. ఇక్కడ రంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్ళి గప్చిప్గా జరిగిపోవడం ఏం బాగాలేదు అన్నాడు సాగర్. సాగర్, ఈ మధ్య అతని మీద పోలీస్ నిఘా ఉండడం గమనించాను. ఎంతకాలమని వాళ్ళని తప్పించుకొని తిరగలడు? ఎప్పుడో ఒకప్పుడు ఎలానూ పట్టుబడక తప్పదు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాక ఇంకా ఆలస్యం చేసి అతనికి మరిన్ని నేరాలు చేసే అవకాశం ఇవ్వడం ఇష్టం లేక బలవంతంగా అతని చేత తాళి కట్టించుకున్నాను. నా మాట కాదనలేక, నా కళ్ళ నీళ్లు చూడలేక అంగీకరించాడు. బావ తొందరపడి నోరు జారాడు గాని అసలు మీ అన్నయ్య జైలు నుంచి తిరిగొచ్చాకే ఈ విషయం బయట పెట్టాలనుకున్నాం. అదేం మాట వదినా? ఆర్భాటంగా జరిగినా గప్చిప్గా జరిగినా మీరు భార్యాభర్తలైనట్లే. ఒక దొంగని పెళ్లి చేసుకోవడానికి ఏ తల్లిదండ్రులు ఎంత మాత్రం ఇష్టపడరు. కాబట్టి మీ పేరెంట్స్ దగ్గర దాచారంటే అర్థం ఉంది, కానీ మా దగ్గర ఈ దాపరికం ఎందుకు? ఇంతవరకు కేవలం స్నేహితులు మాత్రమే.
ఇక నుంచి మా కుటుంబంలోని వ్యక్తి మీరు అన్నాడు సాగర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ భావాన్ని మీ గుండెల్లోనే పదిలంగా దాచుకోండి. మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అవసరం వచ్చినా ఫోన్ చెయ్యండి. వెంటనే నేను కానీ బావ కానీ వస్తాం. అంత మాట అన్నారు. అదే చాలు వదిన. దేవుడిలాంటి అన్నయ్య సహకారంతో మా కాళ్ళ మీద మేము నిలబడగల శక్తి సంపాదించుకున్నాం. అయినా అంత అవసరం వస్తే తప్పకుండా మీకు తెలియజేస్తాం అన్నాడు సాగర్. ఏంటమ్మా, లోపలికి కూడా రాకుండా ఇంతసేపటి నుంచి ఇక్కడే కూర్చుండిపోయారేమిటి? పావని రావడంతో నలుగురు లేచి లోపలికి నడిచారు. ఈలోగా స్కూల్లో పని ముగించుకొని బాబుని పాపని వెంట పెట్టుకొని జానకి కూడా వచ్చేసింది. క్షితిజ వద్దని సైగ చేస్తున్నా పట్టించుకోకుండా కాశ్యప్ క్షితిజల వివాహపు శుభవార్తని జానకి పావనిల చెవిన వేసింది విరజ. జానకి రెండు చేతులతో క్షితిజ చెంపలు నిమిరి ముందుకు వంచి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. కంగ్రాచ్యులేషన్స్, ఇలాంటి వార్త వింటానని తెలుసు కానీ ఇంత త్వరగా వింటాననుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంది. అవునమ్మా, ముందుగా ఒక్క మాట చెప్పి ఉంటే ఎంతో బాగుండేది అంటూ వంటలోకి స్పెషల్స్ పురమాయించడానికి వంటగదిలోకి నడిచింది పావని. భోజనం చేస్తే గానీ వెళ్ళడానికి వీల్లేదని అజిత్ని క్షితిజని బలవంతంగా ఆపేశారు. భోజనాలు చేసి కాసేపు విశ్రాంతి తీసుకోమని అంటున్నా వినక వెంటనే బయలుదేరారు. నిద్ర రాక పక్క మీద అటు ఇటు దొర్లుతున్నాడు అజిత్. పడుకోబోయే ముందు అతని గదిలో మంచినీళ్లు పెట్టడానికి వచ్చిన క్షితిజ, ఏం బావా నిద్ర రావడం లేదా? మంచానికి దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చుంది. లేచి గోడకి ఆనుకొని కాళ్ళు చాపుకొని కూర్చుని, అత్తయ్య మావయ్య పడుకున్నారా క్షితి అడిగాడు జుట్టుని వేళ్లతో వెనక్కి దువ్వుకుంటూ. ఇప్పుడే పడుకున్నారు. లాయర్ గారు ఏమన్నారు బావా? చెయ్యాల్సిన మానవ ప్రయత్నమంతా చేస్తారాయన. నువ్వు అనవసరంగా వర్రీ అవ్వకు క్షితి. ఇవి క్షణాల్లోనో గంటల్లోనో తేలిపోయే సమస్యలు కావు. సరే కానివ్వు, నా అదృష్టం ఎలా రాసిపెట్టుందో బావా. ఒక మాట అడుగుతాను, కాదన్నని మాటివ్వు. చెయ్యి చాపింది. నీ మాట నేనెప్పుడూ ఏది కాదన్నాను క్షితి. పర్వాలేదు చెప్పు. మీ పెళ్ళిని మావయ్య అత్తయ్య అంగీకరించేటట్లు చేయడమే కదా. అతను రాని నేనన్నీ సరిచేస్తానని చెప్పానుగా. ఆ విషయం గురించి కాదు బావా. మనిద్దరి ఆలోచనలు రెండు విధాలుగా ఉండడం వల్ల నీ మనసుని చాలా తీవ్రంగా గాయపరిచాను నేను. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. అందుకే సాధ్యమైనంత త్వరలో నీ పెళ్లి జరగాలని ఆశపడుతున్నాను. అసలు క్షితి, ఆ విషయం మర్చిపో. లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తూ నిలబడ్డాడు అజిత్. దగ్గరకు వెళ్ళి అతని భుజం మీద చెయ్యేసి, బావా, విరజ చాలా మంచి పిల్ల. నీకు తగిన ఈడు జోడుగా ఉంటుంది. పాపం ఆ అమాయకురాలు తమ్ముడిని బ్రతికించుకోవడానికి డబ్బు కోసం వెళ్ళి ఆఫీసర్ దుర్మార్గానికి నిష్కారణంగా బలైపోయింది. తన ఇష్టాయిష్టాలతో జరిగిన ఆ సంఘటన తనకి భవిష్యత్తు లేకుండా చేసిందని కుమిలిపోతోంది. జానకి పావనిలలాగే ఒక వితంతువులా మిగిలిపోవాలని నిశ్చయించుకుంటోంది బావా. అందులో ఆమె తెప్పేమీ లేదన్న విశ్వాసం నమ్మకం నీకుంటే ఆమెకి బంగారు భవిష్యత్తుని ప్రసాదించు. కాశ్యప్ చెల్లెలు అన్న భావంతో కాకుండా కేవలం సాటి ఆడదాని జీవితం పరిపూర్ణత పొందాలని నిన్నింతగా ప్రాధేయపడుతున్నాను. బాగా ఆలోచించి నిదానంగా నీ నిర్ణయం చెప్పు బావా. మేము తప్ప నీకు మాత్రం ఇంకెవరున్నారు చెప్పు? మేనత్త మేనమామ పిల్లలం. పెళ్ళికి తప్పకుండా వరుసైన వాళ్లమే. కానీ ఒక్కచోట ఒక్కలా పెరిగిన కారణంగా కాబోలు నీ పట్ల పవిత్రమైన సోదరభావం తప్ప మరో భావం లేదు. నువ్వు కూడా నన్ను అదే దృష్టితో చూస్తున్నావనుకున్నాను, కానీ ఈ విధంగా ఆలోచిస్తున్నావని నేనెప్పుడూ అనుకోలేదు. అందుకే ఎటువంటి సంకోచం లేకుండా కాశ్యప్కి నన్ను నేను అర్పించుకోగలిగాను. అతన్ని మామూలు మనిషిగా మార్చి ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడిగా తీర్చిదిద్దుకోగలనన్న నమ్మకం నాకుంది. అందుకే నా గురించి నాకు బెంగ లేదు. ఇప్పుడు నాకున్న బెంగంతా నీ గురించే. నువ్వు కూడా ఒక ఇంటివాడివైతేనే నాకు సంతోషం. నిశ్చింతగా బాగా ఆలోచించు. నిన్ను బలవంతంగా ఒప్పించడం నా అభిమతం కాదు. ఆగింది. తనకి అలవాటైన స్టైల్లో వేళ్లతో జుట్టుని దువ్వుకుంటూ వచ్చి బెడ్ మీద కూర్చుని అంతలోనే లేచి ఒక్కంగలో క్షితిజ ఎదుటికి వచ్చి ఆమె భుజాన్ని గుచ్చిపట్టుకొని, యూ డెవిల్, నిన్ను ప్రేమించిన నేరానికి నన్ను అన్ని విధాలుగా అష్టదిగ్బంధనం చేస్తున్నావు కదే. కోపంతో పళ్ళు పటపట కొరికాడు. ఐఎమ్ వెరీ సారీ బావా. చెప్పానుగా, నిన్ను బలవంతంగా ఒప్పించడం నా అభిమతం కాదని. ఆ అమాయకురాలి పట్ల కాస్తంత ఔదార్యం చూపించమన్నాను అంతే అంది మృదువుగా. చప్పున చల్లారిపోయింది అతని కోపం. ఐఎమ్ సారీ క్షితి, తర్వాత మాట్లాడుకుందాం. దయచేసి నువ్వు నా గదిలోకి వెళ్ళిపో.
భుజాలు పట్టి ఆమెను గుమ్మం దాకా తీసుకెళ్లి వదిలిపెట్టి బళ్ళున తలుపులు మూసుకున్నాడు. వెనక్కి తిరిగి చూసి ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి తన గదిలోకొచ్చి పడక మీద వాలింది క్షితిజ. హలో! తలదించుకుని వడివడిగా నడుస్తున్న విరజ ఉలిక్కిపడి తలెత్తి చూసింది. నమస్తే అజిత్ బాబు, ఎండలో ఇక్కడ నిలబడ్డారేమిటి? మా వదినొచ్చిందా? మర్యాదగా పలకరించింది. క్షితి రాలేదు, నేనొక్కడినే వచ్చాను మొహమాటంగా అన్నాడు. పదండి ఇంటికి వెడదాం అంది ముందుకు అడుగేస్తూ. సారీ, మీకు అభ్యంతరం లేకపోతే మీతో కొద్దిగా మాట్లాడే పనుంది. ఇట్స్ ఆల్ రైట్, పదండి, స్కూల్లోనే కూర్చుందాం, అక్క కూడా అక్కడే ఉందంటూ వెంటనే వెనక్కి తిరిగింది. ఇంటికి వెళ్ళొస్తానని బయలుదేరిన దానివి వెంటనే మళ్ళీ వచ్చేశావు. అజిత్ని చూసి చివరి మాట మింగేసింది జానకి. నమస్తే, రండి, ఊరకరారు మహాత్ములు అతన్ని సాదరంగా ఆహ్వానించి ఆసనం చూపించింది జానకి. అబ్బే, పనేం లేదండి, మీరెలా ఉన్నారో చూసి పోదామని వచ్చాను. నిన్నటి నుంచి క్షితిజ ఒకటే గొడవ మిమ్మల్ని చూసిరమ్మని. మావయ్య ఆరోగ్యం బాగుండకపోవడంతో నాకు తీరిక ఉండడం లేదు. నేను ఇంకా ఆలస్యం చేస్తే పరీక్షలు ఎగ్గొట్టి తనే వచ్చేటట్లు అనిపించింది ఆ ఆరాటం చూస్తే. అందుకే పనులని పక్కన పెట్టి ఇలా బయలుదేరాను. క్లాస్లో పిల్లలు అల్లరి శృతి మించుతూ ఉంటే, విరి, నువ్వు మాట్లాడుతుండమ్మా, నేను వాళ్ళకి క్లాస్ తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోయింది జానకి. కాసేపు కాశ్యప్ కేసు విషయాలు మాట్లాడుకున్నాక, విరజ, వయసులో మీతో సమాన వయస్కురాలైన వదినగా బాధ్యత వహించి మిమ్మల్ని పెళ్లి చేసుకోమని నన్ను రిక్వెస్ట్ చేసింది క్షితిజ. ఆ విషయంలో మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు ఆమె ముఖ కవళికల్ని పరిశీలిస్తూ. అంతవరకు ప్రసన్నంగా ఉన్న ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది. లేచి నిలబడి, క్షమించండి అజిత్ బాబు, ఏదో పొరపాటున వదిన మీతో ఆ ప్రస్తావన తెచ్చుంటుంది కానీ నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంది సూటిగా స్పష్టంగా. పొరపాటున అనలేదు, కావాలనే అంది. నేను మీలాగే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అన్నానని నిన్నటి నుంచి మూతి ముడుచుకొని నన్ను తప్పించుకుని తిరుగుతోంది. నవ్వాడు. అందుకని మీరు బలవంతంగా ఈ నిర్ణయానికి వచ్చారా? నోనో, అలా అయితే కేవలం మీ మీద సానుభూతి చూపగలనే కానీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి ఉండేవాడిని కాదు. బాగా ఆలోచించగా కాదు అనడానికి కారణాలు ఏవీ కనిపించలేదు. అందుకే లేదు, పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు. ముఖం పక్కకు తిప్పుకొని గద్గద స్వరంతో అంది. జానకి రెండంగల్లో అక్కడికి వచ్చి, విరి, నీకు అసలు మతుందా లేదా? మంచి మనసుతో అజిత్ బాబు నిన్ను తన జీవితంలోకి ఆహ్వానిస్తుంటే మూర్ఖత్వంతో కాలదన్నుకుంటున్నావా? నువ్వెంతో తెలివైన దానివని నేను పిన్ని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. విరి, అదృష్టం అనేది జీవితంలో ఒకేసారి తలుపు తడుతుందమ్మా. దాన్ని అందిపుచ్చుకొని జీవితాన్ని నందనవనం చేసుకోవాలే తప్ప కాలదన్నుకొని జీవితాంతం కృంగి కృషించిపోయే పరిస్థితి తెచ్చుకోవడం అవివేకుల లక్షణం మందలింపుగా అంది. లీవిడ్ జానక్ గారు, ఆవిడ గురించి అన్ని విషయాలు తెలిసే నేను ఈ నిర్ణయానికి వచ్చానని ఊహించి ఉండరు ఆవిడ. లేచి నిలబడి, మీ మనసు నొప్పించుంటే ఐఎమ్ సారీ మిస్ విరజ. ఒకవేళ మీ నిర్ణయంలో మార్పు వస్తే కనుక రేపు మీరే మా ఇంటికి వచ్చి క్షితిజకి చెప్పండి. ఎందుకంటే నాకంటే ఎక్కువగా సంతోషించే వ్యక్తి తనే. ఓకే, నేను ఇంక వెళ్ళొస్తాను అన్నాడు. అప్పుడైనా మీరు భోజనానికి ఉంటారని పిన్నికి కబురు చేశాను లో గొంతుకతో అంది విరజ. చాలే, సిగ్గు లేకపోతే సరి, కడుపు నిండేలా చక్కగా మాట్లాడావుగా, ఇంకా భోజనం ఎందుకు? రుసరుసలాడింది జానకి. నోనో, అందుకోసం కాదు, టేక్ ఇట్ ఈజీ మిస్ విరజ. ఓ ఫ్రెండ్ని కలుస్తానని చెప్పాను, వస్తూనే ఉంటానుగా. సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటకు నడిచాడు. అక్కడున్న చిన్న పెద్ద అతని చుట్టుముట్టి, కాశీబాబు 15 రోజుల నుంచి రావడం లేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో మీకేమైనా తెలుసా బాబు అడిగారు ఆదుర్దా నిండిన స్వరాలతో. ఒకసారి విరజని జానకిని మార్చి మార్చి చూసి, బిజినెస్ పని మీద సింగపూర్ వెళ్ళాడు, రావడానికి కాస్త ఆలస్యం అయ్యేటట్లుందని మీ అందరినీ జాగ్రత్తగా చూసుకోమని నాకు ఫోన్లో చెప్పాడు. ఆ విషయం చెప్దామనే నేను ఇప్పుడు వచ్చాను. వారందరినీ సమాధానపరిచాడు. నిజంగానే నాకిప్పుడు చాలా అర్జెంట్ పనులున్నాయి, మరోసారి తప్పక ఉంటాను, దయచేసి మరోలా భావించవద్దు. విరజ జానకిలతో చెప్పేసి సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేశాడు అజిత్. క్యాహోనా గూర్ఖా భీకర స్వరం విని అడుగు ముందుకు వేసే ధైర్యం లేక బొమ్మలా నిలబడిపోయింది విరజ. క్షితిజ కావాలి, నేను ఆమె ఫ్రెండ్ని చెప్పింది. ఆప్కా నామ్ క్యా హై? విరజ. అచ్చా, టైరో, లోపలికి వెళ్ళొచ్చి అందరు జావ్ అన్నాడు గేటు తెరుస్తూ. మెల్లగా లోపలికి నడిచింది విరజ. సిమెంట్ చేసిన ఆ దారికి ఇరువైపులా అందంగా కట్ చేసిన క్రోటన్సు
గుబుర్లు, చక్కని ఆకుపచ్చ తివాసి పరిచినట్లున్న లాన్, డైమండ్, ఆఠీన్, కళావర్, సర్కిల్ మొదలైన ఆకారాల్లో నవనవలాడుతూ పెరిగిన పూల గుబుర్లు, చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ, ఆ గోడని ఆనుకొని అప్రమత్తులై కాపలా కాస్తున్న సైనికుల్లా టీవీగా నిటారుగా పెరిగిన అశోక వృక్షాలు, మరికొంచెం ముందుకు నడిచేసరికి మధ్యలో దారిని రెండుగా చీలుస్తున్న ఫౌంటైన్, చుట్టూ పరికిస్తూ పోర్టికోలో అడుగుపెట్టింది. అరడజను కార్లు పట్టడానికి సరిపోయేంత విశాలంగా ఉంది పోర్టికో. మెట్లెక్కి సంకోచిస్తూ లోపలికి నడిచింది. హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న అనసూయమ్మ లోపలికి రామ్మా పిలిచింది. నమస్తే ఆంటీ, చేతులు జోడించింది. కూర్చోమ్మా. ఎదురుగా ఉన్న సింగిల్ సోఫాలో ఒదిగి కూర్చుంది బిడియంగా. క్షితి లేదా ఆంటీ? బట్టలు ఇచ్చొస్తాను ఇప్పుడే, అలా టైలర్ దగ్గరికి వెళ్ళిందమ్మా. ఇదివరకు ఎప్పుడూ నిన్ను చూసినట్లు లేదు. మా అమ్మాయితో పాటే చదువుతున్నావా? అబ్బే, ఇదివరకు చదివేదాన్ని, ఇప్పుడు మానేశానండి. తడబాటుని లోపలే అణుచుకొని జవాబిచ్చింది. ఆహా, మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? లేరండి, పోయారు. ఆయన పోయాకే అవకాశం లేక చదువు మానేశానండి. అయ్యో పాపం, అలాగా. మా అమ్మాయి ఎంతోమందికి ఫీజులు కట్టి పుస్తకాలు కొనిస్తూ ఉంటుంది. అవునండి, నన్ను చదవమని బలవంతం చేసింది. మా అమ్మగారు కూడా పోయి చాలా కాలమైంది. ఆడపిల్లని నేనొక్కదాన్నే. అన్నయ్య, తమ్ముడు ఎవరిదారినా వాళ్ళు బయటికి వెళ్ళిపోతే నేనే ఇంటిని కనిపెట్టుకుని ఉండాలి. అందుకే వీలు పడక చదువు మానేశాను. అయ్యో వెర్రి తల్లి, చిన్నతనంలోనే బరువు బాధ్యతలు నెత్తిన పడ్డాయన్నమాట. అసలు హలో పలకరింపుతో అనసూయమ్మ మాటల్ని తదేకంగా వింటున్న విరజ ఉలిక్కిపడి తలెత్తింది. మేడ మెట్ల దగ్గర కింద మెట్టు మీద నిలబడి ఉన్నాడు అజిత్. తెల్ల డ్రెస్సులో నీట్గా తయారై శాంతిదూతలా ఉన్నాడు. నమస్తే, లేచి నిలబడింది. నమస్తే, కూర్చోండి. క్షితి అలా బయటికెళ్ళింది. కాసేపట్లో వచ్చేస్తుంది. దగ్గరకు వస్తూ అన్నాడు. నీకు ఈ అమ్మాయి ముందే తెలిసేమిట్రా అజిత్? ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ అందావిడ. మన క్షితితో 2-3 సార్లు చూశానత్తయ్యా. నేను ఆ ప్రెస్ దాకా వెళ్ళొస్తాను. మావయ్య వస్తే చెప్పు. బయటికి వెళ్ళబోతూ వెనక్కొచ్చి అన్నట్లు మా దగ్గర ప్రింటింగ్ వర్క్ చాలా ఉంటుంది. మీ బ్రదర్ని ఒకసారి వచ్చి మావయ్యని కలవమనండి, విరుజతో చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. మీ అన్నయ్య ప్రెస్లో పని చేస్తాడా ఏంటమ్మాయి? అడిగింది అనసూయమ్మ. అన్నయ్య కాదండి, తమ్ముడు. మా తమ్ముడికి కారు యాక్సిడెంట్లో కాలిపోయింది. వాడి చేత అన్నయ్య ప్రింటింగ్ ప్రెస్ పెట్టించాడు. మీ అన్నయ్య ఏం చేస్తాడమ్మా? ఉలిక్కిపాటుని లోపలే అణుచుకొని బిజినెస్ చేస్తాడండి అంది. బాగుందమ్మా. మీ అన్నయ్యకి పెళ్ళయిందా? అయిందండి అనబోయి మింగేసి ఇంకా కాలేదండి అంది. బాప్రే, క్షితి రాకపోతే ఇంకాసేపట్లో నా పని అయినట్లే. ఎరక్కపోయి వచ్చాను. నిట్టూర్పుని లోపలే అణుచుకుంది విరజ. కాంతమ్మ కాఫీ తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చింది. కాఫీ తాగి కప్పు టేబుల్ మీద పెడుతుంటే లోపల అడుగుపెట్టిన క్షితిజ, అరే చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసావేంటి? విరజని కౌగులించుకుంది. సెలవు రోజే కదా, నువ్వు ఇంట్లోనే ఉంటావని చూసిపోదామని వచ్చాను. ఏమిటి ఈ మధ్య కాస్త చిక్కినట్లు కనిపిస్తున్నావు? క్షితిజ చెంపలు నిమిరింది. భలే ధ్యానవే, కాస్త ఒళ్ళు చేశానని నేను అనుకుంటుంటే చిక్కడమేమిటి? పద, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. విరజ చెయ్యి పట్టుకొని పైకి లాక్కెడుతూ, అమ్మా ఏదైనా టిఫిన్ చేసి పైకి తీసుకురమ్మని కాంతమ్మ గారికి చెప్పు, గట్టిగా అరిచింది. తన గదిలో కుర్చీలో కూలేసి, హమ్మయ్యా, ఇప్పుడు చెప్పు, ఏమిటి విశేషాలు అంది ఆయాసపడుతూ. విశేషాలు ఏమున్నాయి కానీ, అన్నయ్య ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు, కానీ కాస్త చిక్కాడు. నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. వదినా, ఈసారి నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళవు అంటుండగానే విరజ కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. అలాగేనమ్మా, మిమ్మల్ని అందరినీ చూడాలనుందని మీ అన్నయ్య కూడా అన్నారు. లాయర్ గారు ఏమంటున్నారు? ఆయన లోపం లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. వదినా, మేమంటే నీకెందుకు ఇంత అభిమానం? గద్గద స్వరంతో అంది. కాశ్యప్ చెల్లెలివి కనుక అంటూ నవ్వి, అయినా ఏమిటి వేళ ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు? విరజ భుజాల మీద చేతులు వేసి ముఖంలోకి గుచ్చి గుచ్చి చూస్తూ అడిగింది క్షితిజ. గబాల్న ఆమె మెడవంపులో ముఖం దాచుకొని, నిన్న అజిత్ బాబు మా స్కూల్కి వచ్చారు అంది. మై గుడ్నెస్, బావా నీ దగ్గరికి వచ్చాడా? ఏమన్నాడు? ఏమైనా కోపంగా మాట్లాడా? ఆత్రంగా అడిగింది. నువ్వు ఆయనతో నా పెళ్లి విషయం మాట్లాడావట కదా? అవును, పెద్ద పోజులు కొడుతున్నాడు. అతను కాదంటే నీ పెళ్ళి ఆగిపోతుందనుకుంటున్నాడు కాబోలు. కో అంటే 1,000,000 మంది అబ్బాయిలు వస్తారు. ఏమనుకుంటున్నాడో?
కానీ ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు. కానీ నేనే రియలీ తన భుజం మీదకి ఒరిగి ఉన్న ఆమె తలని జుట్టు పట్టి లాగి తనకి అభిముఖంగా నిలబెట్టి, "విరి, బావ పెళ్లి చేసుకుంటానని నీ కాళ్ళ దగ్గరకొచ్చి అడిగితే నువ్వు కాదన్నావా? ఛ! నిజంగా నీకసలు బుద్ధి లేదు. పెళ్లి వద్దు మొర్రో అంటున్న బావని బలవంతంగా ఒప్పించాను. బావలాంటి ఉత్తముడు భర్తగా రాబోతున్న నువ్వు అదృష్టవంతురాలివని ఎంతో ఆనందించాను. కానీ దురదృష్టవంతులనెవ్వరూ బాగు చేయలేరని నాకిప్పుడు అర్థమైంది. తిట్టు వదినా, తిట్టు, కొట్టు. చిన్నప్పటి నుంచి అక్క, పిన్ని కూడా ఇలాగే తిడుతున్నారు వదినా. అజిత్ బాబు అంటే నాకిష్టం లేక కాదు. మలినమైన ఈ శరీరాన్ని ఆ పవిత్రమూర్తికి అర్పించలేక. విరి నోరు నొక్కి ఆమె తలని తన హృదయానికి హత్తుకుంది. విరి, నీ విషయం బావ దగ్గర ఏమీ దాచలేదమ్మా. అందులో నీ దోషం ఏమీ లేదని బావకు తెలుసు. అందుకే బాగా ఆలోచించుకొని ఆ నిర్ణయానికి వచ్చుంటాడు. తనంతట తనే నేరుగా ఆ శుభవార్తని నీకు చెప్పాలని వచ్చుంటాడు. విరి, గతం ఒక పీడకలలా మర్చిపోయి బావతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం నీకు మంచిది. ఇంకా అభ్యంతరాలేమైనా ఉన్నాయా? క్షితిజ అలా సూటిగా అడిగేసరికి తడబడింది విరజ. అదురుతున్న పెదవిని పళ్ళ మధ్య అదిమి పట్టి పైట చెంగుని వేలికి మెలితిప్పుతూ మౌనంగా ఉండిపోయింది. ఫోన్ అందుకుని నంబర్ డయల్ చేసి విరజ చేతికిచ్చి పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి మ్యారేజ్ ప్రపోజల్కి అంగీకరిస్తున్నానని బావకు చెప్పు. నవ్వుతూ విరజ బుగ్గ మీద చిటికేసింది. అమ్మో, నాకు భయం. రిసీవర్ టేబుల్ మీద పెట్టేసింది. భయమా? భలే దానివే. ఒక నిజం చెప్పనా? రహస్యం చెప్తున్నట్లు ముందుకు వంగింది. చెప్పమన్నట్లు కనురెప్పల్ని రెపరెపలాడించింది విరజ. నిన్ను ప్రేమిస్తున్నానని మీ అన్నయ్యతో ముందుగా నేనే చెప్పాను. పెళ్లి ప్రస్తావన తెచ్చి క్షణాల మీద పెళ్లి జరిగిపోయేలా చేసింది కూడా నేనే. ఇంకా చెప్పాలంటే ముందుగా ముద్దు పెట్టిన దాన్ని కూడా నేనే అంటూ కనుబొమ్మలు ఎగిరేసి కొంటెగా నవ్వింది క్షితిజ. ఛీ! సిగ్గుతో విరజ బుగ్గలు ఎర్రబడ్డాయి. పోతున్నాలే. రిసీవర్ని చెవి కంటించుకొని కూర్చునుంటాడు మా బావ. ఎక్కువసేపు సస్పెన్స్లో పెట్టడం మంచిది కాదమ్మా. త్వరగా చెప్పేసి బావ టెన్షన్ని పోగొట్టు. తొందర పెట్టింది. అది కాదు వదినా, అక్కడ ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ చాలా బిజీగా ఉండుంటారు. మధ్యలో ఫోన్ చేస్తే ఏమీ అనుకోవట్లేవమ్మా. మరీ ఇంత పిరికితనమైతే ఎలా? మరోసారి నంబర్ తిప్పి విరజ చేతికిచ్చి వెనుదిరిగి బయటికి వెళ్ళబోతూ తల్లి లోపలికి రావడంతో బొమ్మలా నిలబడిపోయింది క్షితిజ. కథ కొనసాగుతుంది.